గాయ్స్, రీసెంట్‌గా 'జగమెరిగిన సత్యం' అనే మూవీ అయితే సన్నెక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే, అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో సత్యంని ఒక మర్డర్ కేస్ వల్ల పోలీసులు జైల్లో వేసేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, సత్యంని అలా పోలీసులు జైల్లో వేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, తను బయటకు వస్తాడా లేదా, వస్తే ఎలా వస్తాడు, అండ్ ఇంతకీ తను మర్డర్ చేశాడా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే ఈ మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య రన్ అయ్యే లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఏమో ఈ మూవీని పేరుకే తెలంగాణ బ్యాక్డ్రాప్ మూవీ అన్నట్టు కాకుండా అక్కడి కల్చర్ని, అక్కడ స్లాంగ్ని, ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించాడనమాట. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ వరకు ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ మన మంగ్లీ పాడిన బోనాలు సాంగ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే ఈ మూవీలో పెద్దగా అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే కొత్తదేం కాకపోయినా సరే తన ట్రీట్మెంట్ అయినా బాగుందా అంటే అది కూడా లేదండి. స్లో నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ మొత్తం కొంచెం బాగా స్లో పేస్లో రన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా అవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల అవి స్టోరీకి స్పీడ్ బ్రేకర్స్లా అడ్డంగా వస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుందండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ జగమెరిగిన సత్యం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే పర్లేదండి, నచ్చింది. టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.